పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ధర్మశాస్త్రము అని చాలా పర్యాయాలు మనకు వినబడుతూ ఉంటుంది. ధర్మశాస్త్ర గ్రంథములు అనగా ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, వీటిని అన్నింటినీ కలిపి ధర్మశాస్త్ర గ్రంథము అంటారు. ఇవి సీనాయి కొండ మీద ప్రభు అయిన దేవుడు మాట్లాడుచుండగా ఇవ్వబడిన దేవుని యొక్క నోట నుండి వెలువడిన మాటలు. ఈ మాటల వలన ఇశ్రాయేలీయులు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకు నిమిత్తము ఆ చొప్పున నడిచినప్పుడు వారు భూమి దిగంతములలో గొప్ప పేరు కలిగిన వారిగా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చువారు అగుటకు ఇవ్వబడినది.